హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు పుట్నాల పప్పుతో లడ్డు చేయడం చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పుట్నాల పప్పు, బెల్లం, నెయ్యి, నూనె, ఫుడ్ కలర్, అంతే. ఈ 5 ఐటమ్స్ ఉంటే చాలు మనం పుట్నాల పప్పుతో లడ్డు చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దామా మరి మనం. ముందుగా నేనైతే స్టవ్ వెలిగించానండి. దాని మీద ఒక వెడల్పాటి బాండీ తీసుకున్నాను. అది కూడా మందంగా ఉండే బాండీ ఒకటి పెట్టాను. దాంట్లో 1 కప్పు పుట్నాల పప్పు వేసి వేపానండి. ఆ పుట్నాల పప్పుని ఎంతసేపటి వరకు వేపాలంటే అది గోల్డ్ కలర్, అంటే మొత్తం గోల్డ్ కలర్ కంటే బ్రౌన్ కలర్కి వచ్చేంత దాకా వేపాలి. కానీ పుట్నాల పప్పు వేపేటప్పుడు స్టవ్ ఎప్పుడు కూడా స్లిమ్లో ఉండాలండి. కొంచెం హై ఫ్లేమ్ అయినా సరే అది గోల్డ్ కలర్కి, అంటే అది వేగడం కాకుండా మాడిపోవడం అవుతుంది. సో దాన్ని కొంచెం స్లిమ్లోనే పెట్టి వేపాలండి. ప్రస్తుతం నేనైతే వేపుతున్నాను. అదిగోండి కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి పుట్నాలు. పూర్తి కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు, అంటే బ్రౌన్ షేడ్కి వచ్చేంత వరకు వేపాలి. నావైతే బ్రౌన్ షేడ్కి వచ్చాయండి. చూడండి, నేను ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. పూర్తి గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చాయి. వాటిని తీసి నేను వేరే ఒక ప్లేట్లో చల్లారబెట్టుకుంటున్నానండి. ఆ లోపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులోకి 2 కప్పుల బెల్లం, అంటే 1 కప్పు పుట్నాలకి 2 కప్పుల బెల్లం నేను తీసుకున్నాను. కొంచెం షుగర్ స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1.5 కప్పు కూడా వాడచ్చు. ఆ 2 కప్పుల బెల్లాన్ని కరగడానికి 1/2 కప్పు వాటర్ తీసుకొని వేడి చేశాను. మీకైతే నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ సరే బెల్లం మిశ్రమం చేసిన, షుగర్ మిశ్రమం చేసిన మనము స్టవ్ స్లిమ్లో ఉంచాలి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, షుగర్ హై ఫ్లేమ్లో పెట్టినా, బెల్లం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అది కరుగుతుంది, కానీ నెక్స్ట్ తర్వాత ఈజీగా గడ్డలాగా అవుతుంది. సో స్లిమ్లోనే ఉంచాలి. ఈ బెల్లం వాటర్ రెడీ అయ్యేలోపు మనము చల్లారిన పుట్నాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి 5 యాలకులు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ పుట్నాల పొడి రెడీ అయిపోయిందండి. కాసేపు ఎక్కువసేపు, అంటే 2-3 టైమ్స్ మిక్సీ పెడితే గింజల్లాగా కాకుండా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. అయినా కానీ సరే ఒకవేళ మీకు గింజల్లాగా అనిపిస్తే మటుకు స్ట్రైనర్తో, అంటే జల్లితో జల్లించుకుంటే సరిపోతుంది మీకు. ఇక్కడ బెల్లం నీళ్ళను కూడా స్ట్రైనర్ తోటి జాలి పెడుతున్నాను, ఎందుకంటే దాంట్లో కూడా డస్ట్ ఉంటుంది కదండి, అది పోవడానికి జల్లి పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అది వేడయ్యాక దానిలోకి 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసి అవి 2 కరిగాక మనం ఏదైతే ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకున్నామో పుట్నాల పొడి, అది కూడా ఆ ఆయిల్లోకి, వేడి నూనెలోకి వేసి కొంచెం సేపు దాన్ని ఫ్రై చేయాలి. ఆ పౌడర్ ఫ్రై అయ్యాక దాంట్లోకి బెల్లం నీళ్ళు వేసి కలపాలి. కానీ ఈ పుట్నాల పొడి ఫ్రై అయ్యేటప్పుడు ఫస్ట్ ఆయిల్లో వేయగానే అది కొంచెం ముద్దలాగా అయినట్టు, కొంచెం డ్రైగా ఉన్నట్టు, కొంచెం ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అదేంది బాగా మెత్తగా అయిపోయింది, దీంట్లోకి వాటర్ పోస్తే ఇలా అన్నట్టుగా ఒకలాగా అనిపిస్తుంది. కానీ అది ఫ్రై అవుతున్న కొద్దీ కొంచెం పౌడర్ టైప్గా అవుతుంది. సో టెన్షన్ పడకుండా ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉండండి, ఇలా కలుపుతూ ఉండండి. ఒకవేళ మీకు ఇంకా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకాస్త పుట్నాల పొడిని యాడ్ చేయండి. ఇప్పుడు చూసారు కదండి, ఫస్ట్ లిక్విడ్ లాగా ఉంది, తర్వాత కొంచెం డ్రై అయింది. ఇప్పుడు దాంట్లోకి నేను ఏదైతే మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో బెల్లం నీళ్ళు, అవి కొంచెంగా పోస్తూ కలుపుతున్నాను. ఎందుకంటే ఒకటేసారి పోస్తే ఈ పుట్నాల పొడి ముద్దలాగా ఉంటుంది, ఈ వాటర్ సపరేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది గట్టి పడిపోతుంది, వాటర్ సపరేట్ అవుతుంది, పుట్నాల పొడి సపరేట్ అవుతుంది. అందుకే కొంచెం ఫస్ట్ బెల్లం నీళ్ళు పోసి దాన్ని పేస్ట్ లాగా చేయాలి, ఫస్ట్ ఫైన్ పేస్ట్ లాగా చేయాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని బెల్లం నీళ్ళు పోయడం వల్ల కొంచెం ఇంకేదైతే ముద్దలాగా ఉందో అది కూడా పేస్ట్ లాగా అవుతుంది. అలా మనం ప్రతిసారి అలా చేస్తూ వెళ్తుంటే, కొన్ని వాటర్ పోస్తూ వెళ్తుంటే అది మొత్తం లిక్విడ్ లాగా, ప్యూర్ బెల్లం వాటర్ లాగా తయారవుతుంది. విత్ పుట్నాల పొడి సొల్యూషన్తో బెల్లం వాటర్ లాగా రెడీ అవుతుంది. అది మనం ఎంత స్టిర్గా, ఎంత కంటిన్యూగా కలుపుతూ ఉంటామో దాన్ని రావాల్సిన టెక్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను లాస్ట్ ఇంకా మిగిలిన బెల్లం వాటర్ కూడా పోసాను. ఇప్పుడైతే పూర్తి లిక్విడ్, ఫుల్ బెల్లం నీళ్ళలాగా కనిపిస్తుంది. కానీ ఇది స్టవ్ మీద ఉంచి మనం కలుపుతున్నంతసేపు ఆ మిశ్రమం అనేది దగ్గర పడుతుంది. ఒక 2 గిన్నెల బెల్లమే కాదు, మనం 5 గిన్నెల బెల్లం నీళ్ళు పోసినా కానీ సరే దాన్ని పుట్నాల పొడి అనేది దగ్గరకు గుంజే తత్వం పుట్నాల పొడి దగ్గర ఉంటుంది. సో మీరు టెన్షన్ పడకుండా చేసుకుంటూ వెళ్తే అదే దగ్గర పడుతూ ఉంటుంది. కొంచెం టైం పడుతుంది, బట్ వచ్చేసేస్తుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అది వస్తుంది. ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ ఫుడ్ కలర్ తీసుకొని కలిపాను, ఎల్లో ఫుడ్ కలర్ కలిపాను. నేను పౌడర్ లాగానే తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ లిక్విడ్ లాగా ఉంది కాబట్టి
డైరెక్ట్ పౌడర్ వేసి కలిపాను. చూడండి కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా అయింది, ప్లస్ మన టెక్స్చర్ కూడా దగ్గరకు వస్తుంది. అది ఏదైతే మనం మిశ్రమం ఉందో అది కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి నేను 2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుతున్నాను. ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్, మనకు కావాల్సిన మంచి టేస్ట్ అనేది వస్తుంది. కావాలంటే ఇందులోకి మీరు ఇంకా ఏమంటారు, కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. అది ఇంకొక రకమైన, అంటే గుళ్ళో ఉన్న టేస్ట్కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక ప్రసాదం లాగా పెట్టొచ్చు. ఇప్పుడు చూడండి ఇంకా మన మిశ్రమం అయితే కొంచెం కొంచెంగా గట్టి పెడతా ఉంది, దగ్గరకు వస్తూ ఉంది. మనం ఎంతసేపు స్టవ్ మీద పెడితే అంత గట్టి అవుతూ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఇది అడుగు అంటకుండా చూసుకోవాలి. అడుగంటితే దాని మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది కదా, అడుగంటకుండా చూసుకోవాలి. బబుల్స్ కూడా వస్తున్నాయి చూడండి కలుపుతుంటే, ఎందుకంటే అది బాగా హీట్ అవుతుంది. సో దాని ద్వారా దగ్గరకు వచ్చేసిస్తూ ఉంటుంది. మనం ఎంతసేపు కలిపితే ఎంతసేపు స్టవ్ మీద ఉంచితే అంత గట్టిగా అవుతుంది. కొంచెం గట్టిపడేంత దాకంటే ఒక ముద్దలాగా అయ్యేంత వరకు మనము దాన్ని వేడి చేస్తూ ఉండాలి. అయిపోవడానికి వచ్చిందండి. చూడండి కలుపుతుంటే అది గిన్నెకు అంటుకోకుండా మంచిగా నీట్గా వస్తుంది చూడండి. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు కాస్త పౌడర్ లాగా కూడా కొంచెం ముద్దలాగా కూడా అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. స్టవ్ మీదనే మనం బెల్లం పాకం పోసాక 15 నిమిషాల దాకా టైం పడుతుంది. కాస్త నెయ్యి కూడా బాగానే వేయాలండి, ఎందుకంటే గిన్నెకు అంటుకోకుండా ఉండడానికి నెయ్యి వేయాలి. మన మిశ్రమం అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేశాక కూడా కాసేపు నేను కలుపుతూ ఉన్నాను, ఎందుకంటే దాన్ని కొంచెం చల్లారనివ్వాలి కదా. నేను కొంచెం తొందరగా కావడం కోసం స్పూన్తో కలుపుతున్నాను, తొందరగా చల్లారడం కోసం. సో కాసేపు అలాగే మనం స్టవ్ మీద పెట్టేసి ఉంచినప్పుడు చల్లారిపోతుంది. నేను ఒక గంటకి నెయ్యి రుద్దేసేసి ముద్దల్లాగా చేసి పెడుతున్నాను. కాకపోతే కాస్త చల్లారాక మీరు చేత్తో కూడా లడ్డూలాగా ఒత్తి పెట్టచ్చు. ఇప్పుడు నేను హాట్గానే తింటా అన్నారు ఇంట్లో వాళ్ళు, అందుకని వాటి మీద కాస్త కొబ్బరి పొడి గార్నిష్ చేసేసి పెట్టానండి. ఇంకా మన పుట్నాల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ రోజుకు మన వీడియో అయితే ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.